ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా సడన్గా ఏంది కేసీఆర్ గారు మొన్న మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులని ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయడం అనేది జరిగింది. రాజ్యానికి ఎప్పుడూ కూడా నక్సలైట్లు అనేది ఒక పెద్ద సమస్య. ఆయన హయాంలో ఉన్నప్పుడు చాలామంది నక్సలిజాన్ని కూడా అంతం చేయాలని చెప్పేసి ఆయన కూడా భావించారు కదా. ఎందుకు సడన్గా వాళ్ళ మీద ప్రేమ? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు లేదా టీడీపీ ప్రభుత్వం చేసినట్టు పెద్దగా ఎన్కౌంటర్లు చేసిన దాఖలాలు ఆ 10 ఏళ్ల కాలంలో లేవు. నక్సలిజం అనేది ఏర్పడ్డది భూస్వాములకి, దొరలకి యాంటీగా నిలబడడం అనేది జరిగింది. ఆదివాసుల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము. ఇప్పుడు ఆ రేంజ్లో లేదు కదా. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు కూడా బాగుపడుతున్నారు. సో కేవలం దొరల చేతులు ఏం భూములు లాక్కోవట్లేదు. లా అనేది ఉంది, చట్టం అనేది ఉంది. ఈ సమయంలో కూడా తుపాకులతోటి జవాబు అవసరమా అన్నది నా క్వశ్చన్. పేదవాడికి ఉన్నవాడికి మధ్య జరుగుతున్న ఒక పోరాటం. ఇది ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది. ఇది లేనప్పుడు మాత్రమే నక్సలిజం పోతుంది. సో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, 16 నెలల కాంగ్రెస్ పాలన, ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటున్నారు. సో నిజంగా ప్రజాపాలన వచ్చిందని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చెప్పటానికి రాని పదాలతో తిడుతున్న పరిస్థితి. ఈ చక్కగా చేసిండు, ఉన్న కాళేశ్వరం 1,00,000 కోట్లు దోచుకొని తిన్నాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటనే కదా. నిజాలు ప్రజలకు చెప్పొద్దని చెప్పేసి సీరియస్గా భావించింది కాబట్టి దానికి వంత పాడే మీడియా ఉంది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. రజతోత్సవం సక్సెస్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక రకంగా స్పీచ్ చూసుకున్నట్టయితే కేసీఆర్ ఇప్పుడు తడబడ్డాడు, అట్లాంటిది ఆ స్పీచ్లో తడబడ్డాడు. ఇక రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించడం అనేది జరగలేదు. ఏమనుకోవచ్చు అంటే నిజంగా భయపడుతున్నాడా కేసీఆర్? నమస్తే గౌతమ్ అన్న, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో మొత్తానికి ఉద్యమకారుడిగా, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, అప్పట్లో మళ్ళీ పీడిఎస్యు మొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సో ఎట్లుందని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయంటారా? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈవెన్ మనం తెలంగాణ ఉద్యమకారులుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఒకానొక దశలో అయితే లాఠీ దెబ్బలతోటి మనం ఉంటామో పోతామో అనుకున్న సిచ్యువేషన్ కూడా దగ్గరుండి చూసిన వాళ్ళమే. సో అందుకని అప్పుడు కలలు కన్న తెలంగాణ వచ్చిందా లేదా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో? అవును రాజా, అంటే మనము తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించినాం. ఆనాడు నేను ఉద్యమం నడిచే సమయంలో నేను ఈ పీడిఎస్యు రాష్ట్ర అంటే ఉమ్మడి రాష్ట్రానికి నేను పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. ఆనాడు మా నాయకత్వంలో మేము అప్పటికి తెలంగాణ స్టాండ్ తీసుకోలేదు. ఓకే, అవును, సమైక్యాంధ్రగానే ఉన్నాం. ఎప్పుడైతే 2010లో మేము స్టాండ్ తీసుకున్న తర్వాత విస్తృతంగా మేము ప్రజల్లోకి వెళ్ళిపోయినాం, విద్యార్థుల్లోకి వెళ్ళిపోయినాం. ఆనాడున్న మా కమ్యూనిస్టు పార్టీ కూడా విస్తృతమైన పనిచేసి అంటే తెలంగాణ వచ్చే వరకు కూడా ఈ కొట్లాట ఆగాల్సింది లేదు అని చెప్పేసి చాలా తీవ్రమైన పోరాటం మాత్రం కొనసాగింది. ఇక ఆ పోరాటంలో అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, నన్ను 3 రోజులు కిడ్నాప్ చేసి అసలు కుటుంబానికి తెలియకుండా ఉంచిన పరిస్థితి. అంటే ఇట్లాంటి అనేక ఘటనలు మూమెంట్ సమయంలో చాలా జరిగినాయి. ఆ తర్వాత మొత్తం ఈ మూమెంట్లో కీలక పాత్ర పోషించే సందర్భంలో లాఠీ దెబ్బలు తిన్నాం, బాష్పవాయుగోళలకు గురైనాం, అదేవిధంగా ఎక్కడికక్కడ నిర్బంధానికి గురైనాం, అనేక సమస్యలు ఫేస్ చేయడం జరిగింది. అయితే ఆనాడు మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఫైట్ ఏదైతే చేశామో ఆ ఫైటు ప్రతి ఒక్క తెలంగాణ వాదులకు అది మనసు నిండా నాటుకుపోయిన సందర్భం కాబట్టే ఆ ఉద్యమం అంత పెద్ద ఎత్తున నడిచిన సందర్భం ఉంది. కాబట్టి ఆ ఉద్యమము ఒక వెల్లువలాగా కొనసాగింది. అంటే మలిదశ ఉద్యమము మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకుముందు 69లో జరిగిన ఉద్యమం మనం చూడలేదు. కానీ మలిదశ ఉద్యమం కానీ జిల్లా ప్రతి ఒక్కళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా ఉద్యమానికి సపోర్ట్ చేసిన సందర్భం ఉంది. అది కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా వాళ్ళు ఓకే. సో ఇక్కడ వరకు ఓకే, మన కష్టాలు, మనం బాధలు పడ్డాం, మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం. సో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన,
16 నెలల కాంగ్రెస్ పాలన, ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటున్నారు. సో నిజంగా ప్రజాపాలన వచ్చిందని మీరు భావిస్తున్నారా? లేకపోతే అంటే టీఆర్ఎస్ పార్టీ అని కాదన్నా, హానెస్ట్గా చెప్పాను. నేను నిజంగా చెప్తున్నా, ఆనాడు టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీగా ఉన్న అధికారంలో ఉన్నప్పుడు చాలా విస్తృతమైన డ్రాస్టిక్ చేంజెస్ ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. అంటే మొదటి సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఆ తర్వాత మొత్తం పరిపాలన అంతా కూడా కేసీఆర్ గారు ఒక గాడిలో పెట్టడము, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి. అప్పటికే మనకున్న ఆలోచన అంటే నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం క్రోడీకరించి ఈ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలి అని చెప్పేసి అనుకుంటే మనం ముందుగా నీళ్లకు ప్రియారిటీ ఇవ్వాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని మనం గతం కంటే కూడా బలోపేతం చేసినప్పుడు మాత్రం మనం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తను ఏదైతే ఆనాడు కలలు కన్నాడో, ఆ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా చేసి చూపెట్టడం జరిగింది. అట్లా దాంట్లో భాగంగానే మిషన్ కాకతీయ తీసుకోవడము, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడము, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు లాంటి కట్టడం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగరు, అంటే ఇటువంటి వీటన్నిటి ద్వారా దాదాపు సుమారు 64 లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చి కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు మనం అంటే పంట పండించడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ 10 ఏళ్ళు మనం చూసుకున్నప్పుడు అటు అన్ని రంగాలలో అటు బీఆర్ఎస్ పరిపాలన, ఈరోజు బీఆర్ఎస్ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ రంగమైనా తీసుకోండి, అంటే మేము ఒక బీఆర్ఎస్ పార్టీగా ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడుతుంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందని చెప్పేసి అనంటే చెప్పటానికి రాని పదాలతో తిడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది తెలంగాణ. అది కేవలం బీఆర్ఎస్ పార్టీ సృష్టి అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ప్రాజెక్టులు అది అని చెప్పేసి, కాళేశ్వరం చూస్తే కుప్పగూలిపోతుంది, పాలమూరు రంగారెడ్డి పథకాలు అంటే ప్రాజెక్టు చూసుకున్నట్టయితే ఏం చేయలేదు, జస్ట్ ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ 16 నెలలు ఏదో పనులు చేసినామని చెప్పేసి ఆయన చెప్పుకొస్తుండు. తర్వాత అక్కడ కొండపోచమ్మ దగ్గర కూడా అక్కడక్కడ కొన్ని ప్రాజెక్టులకి రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏ చక్కగా చేసిండు, ఉన్న కాళేశ్వరం 1,00,000 కోట్లు దోచుకొని తిన్నాడని చెప్పేసి చెప్తున్నటువంటి మాటనే కదా. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను అందుకున్నది, నిజాలు ప్రజలకు చెప్పొద్దని చెప్పేసి సీరియస్గా భావించింది. కాబట్టి దానికి వంతపాడే మీడియా ఉంది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పండుతున్న పంట ఎంత, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండిన పంట ఎంత, మనం ఇది బేరీజ్ వేసుకోవాలి. అదేవిధంగా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి ఎంత పచ్చి అబద్ధాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆనాడు ఉన్న ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కి అంటే ప్రజల మీద ఒక అబద్ధాలని ప్రచారం చేయాలనే ఒక దురుద్దేశంతో చేసిన ప్రయత్నమే తప్ప వేరేదేం కాదు. మీరు చూడండి, ఇప్పటికీ కూడా అంటే అక్కడ కాళేశ్వరంలో 3 పిల్లర్ల సమస్య వచ్చింది. 3 పిల్లర్లని మనం సరి చేసుకుంటే సరి అయిపోతాయి. ఓకే, అదే కూలిపోలేదు, కూలిపోతే ఇంకో రకంగా ఉండేది. 3 పిల్లర్లు ఏదో కుంగుబాటు జరిగిందో ఏం జరిగిందో దాన్ని సరి చేసేసుకొని మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ గాడిలో పెడితే ఈరోజు లక్షల ఎకరాల సాగులోకి వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా వీళ్ళు వచ్చిన తర్వాత అయినా దాన్ని చూపించి అన్ని రకాలుగా ఏదన్నా ప్రజలకు ఏదైనా ఉపయోగపడే విధంగా చేసిండ్రా అని చెప్పేసి అంటే అది కూడా లేదు. వాళ్ళు కట్టిన నాగార్జున సాగర్ డ్యాంలో కూడా సమస్యలు వచ్చినాయి ఆనాడు. అప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవి సరిచేసి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని గాడిలో పెట్టడం జరిగింది, మనలో పనులు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. అంటే ఒక పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు రావటం అనేది సర్వసాధారణం. జనరల్గా మనం ఇల్లు దగ్గరుండి కట్టుకున్నప్పుడు కూడా ఇల్లు కట్టుకున్న చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, మళ్ళీ సరి చేసుకుంటాం, మళ్ళీ ముందుకెళ్తాం. అట్లా అని చెప్పేసి పనికిరాదని చెప్పేసి ఇల్లును కూలగొట్టే పరిస్థితి ఉండదు కదా, ఇప్పుడు పక్కన పెట్టే అవకాశం ఉండదు కదా. మొన్న రజతోత్సవం సక్సెస్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే జనాలు వచ్చినంత మాత్రాన, ఏదో ఈలలు చప్పట్లు కొట్టినంత మాత్రాన ఇక కేసీఆర్ సభ సక్సెస్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక రకంగా స్పీచ్ చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎప్పుడు తడబడ్డాడు, అట్లాంటిది ఆ స్పీచ్లో తడబడ్డాడు. అలాగే ఎప్పుడు పేపర్లు చూసి చదవడు, అట్లాంటిది పేపర్లు చూసి చదవడం అనేది జరిగింది. తర్వాత ఈవెన్ ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించడం అనేది జరగలేదు. ఏమనుకోవచ్చు, అంటే నిజంగా భయపడుతున్నాడా కేసీఆర్ ఫ్యూచర్ని చూసుకొని? కేసీఆర్ గారికి భయం అనేదే లేదు. ఆ ఒంట్లో భయం మీకు కనిపిస్తుంది అసలు ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా? కేంద్రంలో ఉన్న బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడ్డ మనిషి, ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంటే దాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించిన మనిషి, ఏ పరిస్థితుల్ని కూడా
ఎదురొడ్డి నిలబడగలిగే దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. అది వాళ్ళు మర్చిపోతే మేమేం చేయలేం. మొన్న జరిగిన రజతోత్సవ సభ చాలా చాలా గ్రాండ్గా జరిగింది. మీరు అంటే చుట్టూ ఎల్కతుర్తికి చుట్టూ దాదాపు 15-16 కిలోమీటర్ల దూరం వరకు కూడా అంటే నలువైపులా, ఒకవైపు కాదు నలువైపులా ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి అక్కడికి వచ్చిన జనాలు కూడా ఎంతోమంది ఆ రోజు మనం సభని కనుక మీరు చూస్తే కొన్ని లక్షల మంది రావడం జరిగింది. ఆ లక్షల మంది వచ్చిన తర్వాత అక్కడ అంటే కేసీఆర్ గారు మాట్లాడుతుంటే తనతో పాటు వంత పాడుతున్నారు స్వయంగా వాళ్ళు. అంటే ఈరోజు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది, ఎటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు తన స్పీచ్లో చెప్తూ ఉంటే అవును అని చెప్పేసి పెద్ద మనుషులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఆయనతో వంత పాడుతున్న పరిస్థితి. చాలా చాలా అంటే వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట లేసింది ఆ సభ సక్సెస్ అయిన తర్వాత. అదేవిధంగా ఆయన మాట్లాడే తీరులో కూడా గతంలో ఏ విధంగా మాట్లాడిండో ఈరోజు అదే మాట్లాడాడు. చలోక్తులు కానీ, చమత్కారాలు కానీ, సామెతలు కానీ, అదేవిధంగా సర్వం ఈ రాష్ట్రం యొక్క ప్రగతి కానీ ఏ విధంగా మనం చేసుకుంటూ పోయినామో, మనం రజతోత్సవం అది పార్టీకి సంబంధించిన సభ కాబట్టి మనం నిన్నటిదాకా ఏం చేసినాం, మన ఉద్యమంలో ఏం చేసినాం, మన అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేసినాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అని చెప్పేసి చాలా కూలంకషంగా తను చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం ప్రజలందరికీ కూడా అక్కడ వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారి స్పీచ్ కావచ్చు, లేకపోతే బయట టీవీలలో చూస్తున్న కొన్ని లక్షల మంది, మీరు వ్యూస్ చూసుకుంటే కొన్ని లక్షలు చూస్తున్నారు. అంటే నేను ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో చూస్తారు జనరల్గా, దాంట్లో మాత్రాన ఏదో సోషల్ మీడియాలో చూసినంత మాత్రాన. సోషల్ మీడియా కాదు, నేను మెయిన్ స్ట్రీమే చెప్తున్నాను. TV9 లాంటిది, టీవీ న్యూస్. అదే నేను ఏమంటున్నా, టీవీలు చూసినంత మాత్రాన ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఎట్లా అనుకుంటారా? లేదు అంటే అధికారంలో లేము. ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఏ విధమైన నష్టాలు చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని అధోగతి పాలు ఎట్లా చేస్తూ ఉంది, ఈ అధోగతి పాలు చేసే సందర్భంలో కేసీఆర్ గారు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు, రేపు మన గురించి ఏం మాట్లాడతారు అని చెప్పేసి చాలా ఆతృతగా, ఆసక్తిగా చూసిన సందర్భం. కాబట్టే తను మాట్లాడేటప్పుడు చాలా క్లీన్గా, జనరల్గానే కేసీఆర్ గారి స్పీచ్ అంటే అందరూ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే ప్రతి విషయంలో కావచ్చు ఒక అవగాహనతోని, పూర్తి అవగాహనతోని, స్పష్టమైన ఆలోచనతోని తన స్పీచ్ ఉంటుంది. అదేవిధంగా తన వాక్చాతుర్యం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన దానికి ప్రతి ఒక్కరు చాలామంది అంటే ప్రతిపక్షాలలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఆ విధమైన ఒక భరోసా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేది ఒకే ఒక్క వ్యక్తి, అది కేసీఆర్ గారే, మరొకరు లేరు అని చెప్పేసి మొత్తం ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నేను నిన్నగాక ఒక ట్రావెల్ చేస్తున్నా కార్లో, ఒక పర్సన్, వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ పర్సన్ మాతో మాట్లాడుతూ, అన్న అసలు భయంకరంగా తిడుతున్నారన్న రేవంత్ రెడ్డి గారిని, భయంకరంగా. ఇది జనరల్గా చర్చ వచ్చినప్పుడు ఎందుకు తిడుతున్నారు అని చెప్పేసి అంటే, ఆనాడు కేసీఆర్ గారు చేసిన పరిపాలనకు, అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు ప్రజల చేతుల్లో డబ్బులు లేక, అంటే చలామణి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడము, లేకపోతే ఇంకో రకంగా ఇబ్బందులు కావడం, అటు ప్రాజెక్టులు ఆగిపోవడము, ఇట్లా రకరకాల సమస్యలతోని ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మేమున్న దాంట్లో చుట్టూ అంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ గారిని మెచ్చుకుంటారు. అంటే కాదన్న, ఇప్పుడు అని చెప్పేసి అని అంటున్నారు. మీరు చూసుకున్నట్టయితే మీ పథకాలను పక్కన పెడితే ఈరోజు సన్నబియ్యం వస్తుంది. మీ నియోజకవర్గంలో రావట్లేదా సన్నబియ్యం? తీసుకోలేదా మీరు? తర్వాత ఉచిత బస్సు వస్తుంది, 200 ఫ్రీ కరెంట్ వస్తుంది, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. మళ్ళీ దేశంలోనే ఎవరు చేయనటువంటి బీసీ కులగణన, ఒక మనం బీసీ వ్యక్తిగా కులగణన విషయంలో కూడా రేవంత్ సర్కార్ని అప్రిషియేట్ చేయాల్సిందే. సో ప్రతి ఒక్కటి కష్టపడుకుంటూ చేసుకుంటే కేవలం మీరు సోషల్ మీడియాలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు అట్లా అంటుండ్రు, వీళ్ళు ఇట్లా అంటుండ్రు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు? అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. వాళ్ళు ఫ్రీ బస్సు ఇచ్చారు. ఫ్రీ బస్సు వాళ్ళు ముందు వాళ్ళ కోసం, అంటే ప్రజల కోసం కేటాయించిన బస్సుల సంఖ్య ఎంత, ఈరోజు వాళ్ళు కేటాయించిన, అంటే దాదాపు ఒక నెల 2 నెలలు గడిచిన తర్వాత వాళ్ళ బస్సుల సంఖ్య ఎంత, అంటే అంతకుముందు ప్రజలు ఏ విధంగా తిరిగారు, ఆ తర్వాత ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అన్ని డిపోలలో, రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలలో ఉన్న పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా గంటల తరబడి రోడ్ల మీద నిలబడుతున్న పరిస్థితి.
తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించడం వలన వాళ్ళు గంటల తరబడి నిలబడడం. అసలు మాకు ఎవరు ఇమ్మన్నారు ఇది, మాకు ఈ రకంగా ముందు చాలా సంతోషపడ్డారు మీరు అన్నట్టు. అంటే ఫ్రీక్వెంట్గా బస్సులు రావడము, వాళ్ళ ప్రయాణ సౌకర్యం కొంత సౌకర్యవంతంగా మారడం కావడం కొంచెం పాజిటివ్గా ఉన్నారు. ఆ తర్వాత ఒక నెల 15 రోజులు గడిచిందో లేదో మొత్తం బస్సుల సంఖ్య తగ్గించిన తర్వాత బస్సులలో కొట్టుకోవడము, జుట్టు కొట్టుకోవడము, తిట్టుకోవడము, విపరీతమైన వైలెన్స్ బస్సులలో జరుగుతున్న పరిస్థితి. కాబట్టి దీని వలన ఏమైంది, మొత్తం ఆర్టీసీ రంగానికే నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దాని ఆస్తులంతా తాకట్టు పెట్టి దాన్ని ఫ్రీగా నడపాల్సిన స్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంది డబ్బులు లేవని చెప్పేసి. డబ్బులు లేనప్పుడు ఇప్పుడు ప్రతి నెల 600 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటిదాకైతే ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో కూడా చెప్పలేదు. అంటే మొన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ప్రతి నెల 600 కోట్ల రూపాయలు మేము ఆర్టీసీకి ఇస్తామన్నారు. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో వాళ్ళు చెప్పాలా. ఎందుకంటే మొదటి నుంచి కూడా కార్పొరేషన్ ఆర్టీసీ మొదటి నుంచి సమస్యలోనే ఉంది. ఆ సమస్యల్లో ఉన్నదాన్ని మరింత సమస్యల్లోకి నెట్టడానికి ఈ ప్రభుత్వం కారణమైంది. అంటే సామాన్య జనంగా ఉన్న వాళ్ళు ఎవరు మేము ఫ్రీగా పోతాం, మాకు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పేసి ఎవరు అనుకోలేదు. అంటే ఈ ఫ్రీ బస్తోని టికెట్ కొనుక్కోగలిగిన మహిళలు కూడా, వాళ్ళకి ఆ స్థాయి ఉన్నా కూడా, వాళ్ళకి అటువంటి జాబులలో ఉన్నా కూడా ఈరోజు ఫ్రీగా పోతున్నారు. మాకు ఎందుకు ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళే ఉదాహరణకు తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నారు. దాంట్లో అందరు లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు. వాళ్ళు డిపో మేనేజర్ దగ్గరికి పోయి అయ్యా మేము ఫ్రీ బస్సులో వెళ్ళము, మాకు టికెట్ పెట్టైనా సరే కానీ సపరేట్గా మాకు బస్సు ఇవ్వండి. ఓకే. కానీ ఈ రకంగా మేము ఫ్రీ దాంట్లో పోతే మేము ఇక్కడ నుంచి అంటే నిజామాబాద్ నుంచి బిక్నూర్ దాకా నిలబడి పోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ గందరగోళంలో మేము అలసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా దగ్గర డబ్బులు తీసుకోండి, మీరు బస్సు వేయండి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక 500 రూపాయలు మన కరెంట్ గ్యాస్ అది సంపూర్ణంగా అమలు కాలేదు, ఇగో మాకు రాలేదు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడట్లేదు. ఫ్రీ యూనిట్లు ఇస్తామని చెప్పేసి అన్నవాళ్ళు వీళ్ళు ప్రజలు మాకు రాలేదని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ప్రజల్లో ఉంది. మేము వాళ్ళ మీద పథకాలు ఏం చక్కగా అమలైనాయి అని ఒక రైతు బంధు పక్కన పెడితే ఇంకేం చక్కగా అమలైనాయి. సో మీరు 10,000 ఇస్తే ఆయన 12,000 ఇస్తుండు, మీరు 1,00,000 రుణమాఫీ చేస్తే ఆయన 2 లక్షలు చేస్తుండు. సో అసలు సిసలైన రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అనుకోవచ్చా, బీఆర్ఎస్ అనుకోవచ్చా? అదే 24 గంటల కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తుండు. పచ్చి అబద్ధాలు మాట్లాడటము కాంగ్రెస్ నైజం రాజా. మీరు చూడండి, రైతు రుణమాఫీకి మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ మనం రుణమాఫీ చేస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు చేస్తే 39,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ వాళ్ళు ఎంత కేటాయించారు? 18,000 రూపాయలు కేటాయించారు. డిసెంబర్లో ప్రెస్ మీట్ పెట్టి మేము జనవరి సంక్రాంతి నాటికి ఇంకో 2,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. దాని దిక్కు దివాణం లేదు. అంటే వాళ్ళు మొత్తంగా ఇచ్చింది, అనౌన్స్ చేసింది 20 కోట్లు, ఇచ్చింది 18,000 కోట్లు. 39,000 కోట్లు ఎక్కడ, 18,000 కోట్ల రూపాయలు ఎక్కడ? దీన్ని బట్టే వాళ్ళ సంఖ్యనే మేము చెప్తున్నది కాదు. మీరు మరి ఘోరంగా అన్ని అప్పులు చేసిపోతే 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు చేసుకొని పోతే మనకు వచ్చేదే 18,000 కోట్లు. అందులో మిత్తిలు కట్టాలా, లేకపోతే రాష్ట్ర సంక్షేమాన్ని చూడాలా? ఎవరు అప్పులు ఇవ్వట్లేదని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి బయటకు వచ్చి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పట్లో. అదే రాజా, నేనేమంటున్నానంటే మేము అప్పులు చేసినామని చెప్పేసి వాళ్ళు ఏదైతే మాట్లాడిందో ఎలక్షన్స్ కంటే ముందు 10 లక్షల అప్పు ఉందని చెప్పారు. 10 లక్షల రూపాయల అప్పు ఉందని చెప్పేసి దాన్ని ఊదరగొట్టిండ్రు, ప్రజల మెదళ్లలో నింపిండ్రు. ఆ విషయాన్ని నింపేటప్పటికంటే 1కి 10 సార్లు చెప్పేటప్పటికంటే నిజమే కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు ప్రజలు. కానీ వాస్తవంగా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మన అప్పు ఎంత అని చెప్పేసి అనంటే అధికారంలో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీ 4.5 లక్షల కోట్ల రూపాయలు చెప్పింది. ఓకే. కార్పొరేషన్లు కానీ ఇతర దాంట్లో కానీ మొత్తం కలిపి బయట తీసుకున్న అప్పులు తీసుకుంటే మొత్తం 6 లక్షల కోట్ల రూపాయలకు మించింది లేదని చెప్పేసి వాళ్ళే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. ఇంకా ఇంతకంటే మేమేం చెప్పాలి? 6 లక్షల కోట్ల రూపాయలకు 10 లక్షల కోట్ల రూపాయలకు తేడా లేదా? అంటే దాదాపు సగానికి సగం ఎక్కువ చేసి చెప్పి ప్రజల్ని మోసగించారు. అదేవిధంగా వాళ్లకు పక్కదారి పట్టించారు. మేమేమంటున్నామనంటే ఈ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మా మీద వేసిపోయినని చెప్పేసి ఏదైతే అబద్ధాలు చెప్తుందో కాంగ్రెస్ ప్రభుత్వము, 6 లక్షల కోట్ల రూపాయలలో కూడా మేము కట్టిన ప్రాజెక్టులేని, మేము తవ్విన చెరువులెన్ని, అదేవిధంగా బాగు చేసిన చెరువులెన్ని, అదేవిధంగా కట్టిన భవనాలేంది, ప్రభుత్వ భవనాలు. ఈరోజు సెక్రటరీ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సెక్రటరీ మీరు గచ్చిబౌలి చూడండి ఎంత అద్భుతంగా డెవలప్ చేసినాం. అది ఐటీ రంగాన్ని కావచ్చు, లేకపోతే అంటే గచ్చిబౌలిని ఐటీ రంగంగా డెవలప్ చేశారు కదా. ఎస్,
పక్క ఎస్, అవును, పక్క ఖచ్చితంగా. మరి ఎందుకు 400 ఎకరాలు ప్రభుత్వ భూమిలో కూడా ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తా అంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు అది హెచ్సియు ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు? ఎందుకు మీరు దాని మీద కేసులు వేస్తున్నారు? అంటే ఇక్కడ డెవలప్మెంట్ వద్దు, అంటే మీరు చేస్తేనే డెవలప్మెంట్ చేయాలి, ఇతరుల పార్టీ నాయకులు చేస్తే డెవలప్మెంట్ చేయొద్దు, అదేనా మీ కాన్సెప్ట్? రాజా, దాని విషయంలో అంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు. హెచ్సియు భూములు తీసుకోవాలన్నా తీసుకోవద్దనే కనీస ఇంగిత జ్ఞానము, విచక్షణ అది ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ భూమి, అది మేమే, వాళ్ళు ప్రభుత్వ భూమి అంటున్నారు, మేము హెచ్సియు భూమి అంటున్నాము. అక్కడ ఉన్న విద్యార్థులు కూడా హెచ్సియు భూమి అంటున్నారు. మేము ఎందుకు అంటున్నాము అంటే 1974లో ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఇందిరాగాంధీ గారు హెచ్సియుకు 3,200 స్టోరీ అందరికీ తెలిసిన విషయం. నేను చెప్పేది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. దీన్ని కేటాయించిన వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని వాళ్లకు అలాట్ చేయాలి, చెయ్యలేదు. చెయ్యకపోగా ఇప్పుడు హెచ్సియు భూమి దాదాపు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉంది. ఇప్పుడు ఇదంతా ఎవరిది అని అంటే హెచ్సియు భూమి వాళ్ళ ఆధీనంలో ఉంది. ఆధీనంలో ఉన్నప్పుడు మనము ప్రైవేట్ వ్యక్తికి ప్రభుత్వానికి మధ్య ఒక గొడవ జరిగినప్పుడు ప్రభుత్వము దాన్ని ఓనప్ చేసుకొని కేసులో నిలబడ్డది. ప్రభుత్వానికి హెచ్సియుకి మధ్య సమస్య వచ్చినప్పుడు అది హెచ్సియు వైపు నిలబడుతుందా, ప్రభుత్వం వైపు నిలబడుతుందా అనేది ఈరోజు ప్రశ్న. ఈరోజు ప్రభుత్వం తీసుకొని హెచ్సియుకి ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం మాదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. 400 ఎకరాలు కూడా అది విద్యారంగానికి, విద్యా సంస్థకు కేటాయించిన భూమి కాబట్టి మేము ఇప్పటికీ ఏమంటున్నాం అంటే దాన్ని ఏదైతే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తి చేసేసేయండి అని చెప్పేసి అంటున్నాం. చేసేసి వాళ్ళకి ఇచ్చేసేయండి, ఎందుకంటే అది అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒక కబ్జాలో ఉంటేనే ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళ పేరు మీద అయిపోతుంది. కానీ ఇది హెచ్సియు భూమి కబ్జా కాకుండా ఒక విద్యా సంస్థకు, ఒక ప్రాముఖ్యత గల విద్యా సంస్థ ఇది. మొత్తం దేశవ్యాప్తంగానే హెచ్సియుకు ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట ఉంది. ఆ ప్రతిష్ట నిలబెట్టడం కోసం మనం తెలంగాణ ప్రభుత్వంగా ఒక అడుగు ముందుకేసి ఆ విధమైన చర్యలు చేయాల్సింది పోయి 400 ఎకరాలు తీసుకున్నాం. ఇప్పుడు మీరు అనొచ్చు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వేల ఎకరాలు చేయలేదా అని చెప్పేసి మీ దగ్గర నుంచి ప్రశ్న రావచ్చు. దాంట్లో తప్పేం లేదు. మేమేమంటున్నామంటే ఆ 1000 ఎకరాలు తీసుకున్న దగ్గర ఎక్కడ కూడా డిస్ప్యూట్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడైతే విద్యా సంస్థలకు సంబంధించిన భూమి కాకుండా ఈరోజు ప్రభుత్వం వేరే దగ్గర ఎక్కడ తీసుకున్నా ఇంత సమస్య వచ్చేది కాదు. ఎప్పుడైతే విద్యా సంస్థలకు సంబంధించిన భూమి తీసుకున్నారో అక్కడ విద్యార్థులు మొదటగా స్పందించి విద్యార్థులు మేము ముందు పోలేదు. బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే మా కేటీఆర్ గారో మా కేసీఆర్ గారో లేకపోతే హరీష్ రావు గారో దీని మీద ముందు కాదు, వాళ్ళు ముందు చేసింది యాజిటేషన్ అంతా చేసింది హెచ్సియు విద్యార్థులు. దానికి మేము మా దగ్గరికి వచ్చి మా దగ్గర విషయాలు చెప్పిన తర్వాత మేము మద్దతు పలకడం జరిగింది, వాస్తవమే అని చెప్పేసి. కాబట్టి మేము అక్కడ మూమెంట్ని మేము చేయలేదు, విద్యార్థులు చేసినారు. చేసిన మూమెంట్కు మేము మద్దతుగా నిలబడ్డాం. అంటే కేసీఆర్ గారు ఏంది ఆ రోజు అంత కాన్ఫిడెన్స్గా పోలీస్ అధికారులు ఈరోజు డైరీలో రాసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేది మేమే 3.5 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడారు. రాజా, ఆ కాన్ఫిడెన్స్ వెనక మీలాంటి కార్యకర్తలకు ధైర్యమే మేము ఆల్రెడీ మేము ధైర్యంగానే ఉన్నాం. మేము 6 నెలలు గడిచిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలలు పరిపాలన చేసిన తర్వాత మా నాయకుడికి ఒక నమ్మకం ఉంది, మాకు ఒక నమ్మకం వచ్చింది. అంటే ఈ ప్రభుత్వము ఇంకెంత కాలమో అంటే ప్రజల పరిపాలనలో సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనపడట్లేదు అని చెప్పేసి అని అనుకున్నాము. రేవంత్ రెడ్డి ఉండని ఏముండని వాళ్ళు ఏమన్నారు, మేము ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన ఆయన కుర్చీలో కూర్చున్న వ్యక్తి అంత లేదు రాజా. రాజకీయాలలో ఒకళ్ళని తొక్కటము ఒకళ్ళని ఇంకోటి చేయటము అంటే ఉండదు. ప్రజా అభిప్రాయాలలో తేడా వచ్చినప్పుడు అది రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల అభిప్రాయం మేరకు అధికారం మారుతూ ఉంటుంది. అది 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలు, మరి ఇంకో 5 సంవత్సరాలు కూడా వాళ్ళే వస్తా అంటున్నారు కదా. అది కూడా ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పారో రేవంత్ రెడ్డి గారు కూడా మీరు కూడా రాసి పెట్టుకోండి ఇంకో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం. దాని చిన్న లాజిక్ చెప్పారు ఆయన. 1994 to 2004 టీడీపీ, 2004 to 14 కాంగ్రెస్, 14 to 23 ఏది మన బీఆర్ఎస్. అవును, ఎప్పుడు అదే స్థితి కొనసాగారు. అంటే ఆనాడు ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళ పరిపాలన ప్రజలకు అనుకూలంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గద్దెని కూర్చోబెడతారు. ఎప్పుడైతే భిన్నంగా ఉంటుందో తీసి అవతల పడేస్తారు.
మీకు భిన్నంగా ఉందేమో కదా. అంటే కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి మాకు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే కావాలి, ఆ పరిపాలనే మాకు కావాలని చెప్పేసి స్వయంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది మేము కాదు, ఈ మాట చెప్తున్నది స్వయంగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్. మొన్న ఒక ఓటింగ్ పెడితే ఆ ఓటింగ్లో ఎవరి పరిపాలన బాగుంది అని చెప్పేసానంటే, మీకు ఫామ్ హౌస్ పరిపాలన కావాలన్నా ప్రజా పరిపాలన కావాలంటే అసలు ఎవరూ ఊహించినంతగా మాకు ఫామ్ హౌస్ పరిపాలన కావాలని చెప్పేసి ప్రజల అభిప్రాయం చెప్పిన పరిస్థితి. ఇంకా ఇంతకంటే ఏం కావాలా? మేము హ్యాండిల్ చేయలేదు ఆ ట్విట్టర్ని. అది అధికారికంగా కాంగ్రెసే, ఈ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియానే అధికారికంగా పెట్టిన ఓటింగ్. ఆ ఓటింగ్లో మాకు అనుకూలంగా ఉంది. మా కేసీఆర్ గారికి, మా బీఆర్ఎస్ పార్టీకి గత ప్రభుత్వమే బాగుందని చెప్పేసి అని అన్నాం. ఈ ఫామ్ హౌస్ అని చెప్పేసి మాటలు చెప్తూ ముచ్చట చెప్తూ ఎన్ని రోజులు కొనసాగుతారు వీళ్ళు? ఫామ్ హౌస్ అక్కడ ఒక్కసారి పోయి అబద్ధాలు చెప్పడం ప్రజలకు ఎందుకు? ఒక్కసారి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమి బ్రహ్మాండంగా మీ మీడియా వాళ్ళకు కూడా అక్కడ అవకాశం ఉంది. లేదు తప్పు. మీరు పోండి, అదేవిధంగా చూడండి. ఖచ్చితంగా అక్కడ ఉన్నది వ్యవసాయపరమైన ల్యాండ్. ఆ ల్యాండ్ లో ఆ పంటలు చూసుకుంటూ తను అక్కడ ఉన్న దాంట్లో దాన్ని ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఆ వ్యవసాయ రంగం చూసుకుంటున్నాడు. తను మొదటి నుంచి కూడా వ్యవసాయానికి ప్రేమికుడు కాబట్టి అట్లా ఉంది. వీళ్ళందరూ అక్కడ అది చేసి ఇది చేసి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ పచ్చి అబద్ధాలు. స్వయంగా నేను కలిగి తిరిగినా, మొత్తం టోటల్గా చూసిన కేసీఆర్ గారిని కలవడానికి పోయినా. కాబట్టి వందల మంది కార్యకర్తలు ఈరోజు వస్తున్నారు. అక్కడ ఏం వీళ్ళు అనుకుంటున్నట్టు రాజభోగాలు అని కాదు, అక్కడ వ్యవసాయం నడుస్తుంది. మీరు ఎవరైనా పోవచ్చు, చూడొచ్చు. అబద్ధాలు ప్రజలకు చెప్పి ఎక్కువ కాలము నమ్మించలేరని చెప్పేసి అయితే నేను ఇప్పుడు సడన్గా ఏంది కేసీఆర్ గారు మొన్న మావోయిస్టుల మీద కావచ్చు, అంటే మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులని ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయడం అనేది జరిగింది. సో ఏంది అంటే ఆయన హయాంలో ఉన్నప్పుడు చాలామంది నక్సలిజాన్ని కూడా అంతం చేయాలని చెప్పేసి ఆయన కూడా భావించారు కదా. ఎందుకు సడన్గా వాళ్ళ మీద ప్రేమ? రాజ్యానికి ఎప్పుడూ కూడా నక్సలైట్లు అనేది ఒక పెద్ద సమస్య వాళ్ళు భావిస్తున్నట్టుగా. అయితే వాళ్ళందరూ కూడా అది సామాజిక కోణంలో కాకుండా శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నారు. అది ప్రజల యొక్క సమస్య, సామాజిక కోణంలోంచి చూడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దాని పరిష్కారం దొరుకుతుంది. కానీ శాంతి భద్రతలుగా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది వాయులేషన్స్కి దారితీస్తుంది. ఆ వాయులేషన్కు దారి తీసినప్పుడు ఏమవుతుంది? రాష్ట్రం అంతా అగమ్యగోచరంగా అవుతుంది, లేదా దేశమంతా అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంటుంది. మొన్న కేసీఆర్ గారు కూడా మొత్తం ఈ ఆపరేషన్ ఖగార్ అని చెప్పి వాళ్ళు ఏదైతే వేటాడుతున్నారో ఇది ఎవరికీ మంచిది కాదు. ఇది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్లోంచి మనం వాళ్ళ సమస్యను చూడాలి తప్ప ఇంకో రకంగా కాదు. కాబట్టి మన దగ్గర బలం ఉంది కాబట్టి అవతలని ఇష్టం వచ్చినట్టు చంపాలని కాదు, వాళ్ళని కూర్చోబెట్టింది, చర్చించండి, చర్చల ద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి తను అన్నాడు. అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు కూడా అంత పెద్దగా చెప్పుకునే విధంగా జరగలేదు. అంటే వాళ్ళ విషయంలో వ్యతిరేకంగా పోయిన సందర్భం కానీ, లేకపోతే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు చేయడం కానీ ఈ 10 ఏళ్ల కాలంలో చాలా చాలా తక్కువ. కొందరికి విమర్శలు ఉండొచ్చు, అంటే వాళ్ళ విషయంలో అంటే సరిగ్గా పట్టించుకోలేదనో ఇంకో రకరకాలుగా ఉండొచ్చు. కానీ పెద్ద ఎత్తున అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు లేదా టీడీపీ ప్రభుత్వం చేసినట్టు పెద్దగా ఎన్కౌంటర్లు చేసిన దాఖలాలు ఆ 10 ఏళ్ల కాలంలో లేవు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో అక్కడ దొరుకుతున్న ఖనిజ సంపదల మీద, ఈరోజు అడవులలో ఉన్న ఖనిజ సంపద మీద ఈ ప్రైవేట్ వ్యక్తులకు గుత్తాధిపత్యం ఇచ్చేయాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు ఆపరేషన్ చేపట్టినారు. దాని వలన ఆదివాసీలకు చెందాల్సిన సంపద, అదేవిధంగా ఈ దేశానికి చెందిన సంపద కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదని వాళ్ళ పోరాటం కొనసాగుతుంది. దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి, లేకపోతే ఇప్పుడు అవసరం కోసం మాట్లాడాడు కేసీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడడం అయితే సరి అయింది కాదు. ఈరోజు తను అవసరం కోసం కాదు, అక్కడ తను ఒక వాయిస్ చెప్తే ఈ ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా మనం నిలబడదామా అని చెప్పేసి అంటే అక్కడికి వచ్చిన జనాలు లక్షల మంది నిలబడాలి అని చెప్పేసి అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లేఖ రాద్దామా అని చెప్పేసి అంటే జనాలు రాద్దామని చెప్పేసి అన్నారు. అంటే దీంట్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు. అంటే అన్ని రకాల ప్రజలు కూడా ముక్త కంఠంతో ఆపరేషన్ ఖగార్ మీద
వ్యతిరేకంగా నిలబడ్డాం మాట వాస్తవం కదా. ఇది ప్రజల డిమాండ్. ప్రజల దగ్గర నుంచి వస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. ఆ నక్సలైట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు కదా, అంటే మామూలుగా లొంగిపోవచ్చు కదా. ఎందుకు వాళ్ళు ఇంకా తుపాకులను పట్టుకొని ఈ కాలంలో, ఈ వాట్సాప్ యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో కూడా తుపాకులతో పనిచేస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు? ఇంకా రాజా, వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవడానికి రాజ్యం ఒప్పుకోదు. ఒకవేళ ఎంతో మందికి అవకాశం ఇచ్చింది అంటే అట్లా ఉండదు. అది మీరు అనేక మంది మనం బయటకు వచ్చిన తర్వాత గుంటి ప్రసాదం లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసి చంపారు. తను బయటకు వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ చేసారు. అట్లా చాలా మంది ఉన్నారు. ఎన్కౌంటర్ అంటే ముందు మీరు రండి అని చెప్పేసి అంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని రకాల నిర్బంధాలు పెడతారు. పెట్టి అవకాశం కోసం చూసి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి. వాళ్ళకు ఒక వ్యూ ఉంది. ఇక్కడ మన రాజ్యం నెలకొల్పాలి అని అంటే మనం ఇప్పుడు నక్సలిజం అనేది ఏర్పడ్డది భూస్వాములకి, దొరలకి యాంటీగా నిలబడడం అనేది జరిగింది. ఆదివాసుల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము. ఇప్పుడు ఆ రేంజ్లో లేదు కదా. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు కూడా బాగుపడుతున్నారు. సో కేవలం దొరల చేతిలో ఏం భూములు లాక్కోవట్లేదు. లా అనేది ఉంది, చట్టం అనేది ఉంది. ఈ సమయంలో కూడా తుపాకులతోటి జవాబు అవసరమా అన్నది నా క్వశ్చన్. రాజా, గతంలో భూస్వాములు డైరెక్ట్గా ఉన్నారు. ఈరోజు భూస్వాములు ఇండైరెక్ట్గా ఉన్నారు. ఇది రూపం మారింది తప్ప దోపిడీ మారలేదు. మీరు చూడండి, ధనవంతుడు ఇంకా ధనవంతుడుగానే మారుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడుగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అంబానీ, అదానీ లాంటి వాళ్ళ చేతులలో వందల వేల ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా ఇట్లా ఇండస్ట్రియల్ వాళ్ళ దగ్గర చూసుకుంటే వందల వేల ఎకరాలు ఉన్నాయి. ఆ వందల వేల ఎకరాల ఆనాడు భూస్వాములు డైరెక్ట్గా ఒక హింసా కార్యక్రమం చేస్తే, వీళ్ళు ఇండైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఆ ల్యాండ్స్ మీద గుత్తాధిపత్యం సంపాదించుకొని ప్రజలు దానికోసం పోరాడితే పోలీస్ని ఉపయోగిస్తున్న పరిస్థితి, లేకపోతే మిలిటరీని వినియోగిస్తున్న పరిస్థితి, ఇక రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్య పేదవాడికి ఉన్నవాడికి మధ్య జరుగుతున్న ఒక పోరాటం. ఇది ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది. ఇది లేనప్పుడు మాత్రమే నక్సలిజం పోతుంది. ఇది లేకుండా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే ఈ నక్సలిజం వైపు ఆలోచన కానీ, నక్సలిజం వైపు చూసే ధోరణి కానీ ప్రజలకు ఉండదు. ఈ రోజుకి కూడా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను మనం చూస్తుంటే ఎందుకు ఆనాటి అన్నలు కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వీళ్ళ అక్రమాలు, దుర్మార్గాలు, అదేవిధంగా కబ్జాలు కూడా ఆనాడున్న కబ్జాలు, ఈనాడున్న కబ్జాలు చాలా డిఫరెన్స్ అయిపోయింది. ఈ రోజు కబ్జా చేసేసుకొని వాళ్ళ పేరు మీద రాసుకుంటున్న పరిస్థితి. కావులు సాంబశివరావు లాంటి వాడు ఇక్కడ మనకు వేల ఎకరాలు కబ్జా చేసిండు. అదేవిధంగా నిన్నగాక మొన్న నిన్ననే అనుకుంటాను రఘునందన్ రావు 200 ఎకరాల భూమిని కబ్జా చేసిండు అని చెప్పేసి వచ్చింది వార్తలు. అంటే ఇటువంటివన్నీ ఉన్నాయి. బీజేపీ ఎంపీ ఆయన 200 ఎకరాలు ఈరోజు కబ్జా చేసిండు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే రూపం మారింది, దోపిడీ మారలేదు. ఆ దోపిడీ యొక్క రూపం మారింది. కాబట్టే నక్సలిజం ఈ రోజు కూడా ఉండడానికి, దాని వైపు ఆలోచించడానికి, అన్ని రకాలుగా దాని వైపు చూడడానికి అవకాశం ఏర్పడింది. సో ఇప్పుడు ఫైనల్గా అయితే నెక్స్ట్ అధికారం మీదే అంటారు? 100% దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 100కు 1000% చెప్పిండు మా కేసీఆర్ గారు. 100కు 1000%గా మేము కూడా అంతే నమ్మకంతో ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. ప్రజలలో మా మీద నమ్మకం పెరిగింది. గతం కంటే కూడా ప్రజలు ఈరోజు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు కావచ్చు, తప్పుడు పద్ధతులు కావచ్చు, అబద్ధ మాటలు కావచ్చు, అవన్నీ చెప్పి వాళ్ళ బ్రెయిన్ కొంత డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వాటిని అన్నిటి నుంచి బయటకు వచ్చేసిండ్రు. ఈరోజు రైతు బంధు పడలేదు, కళ్యాణ లక్ష్మి పడలేదు, కళ్యాణ లక్ష్మికి ఇస్తానన్న తులం బంగారం పడలేదు, అదే మహిళలకు ఇస్తానన్న 2500 ఇవ్వట్లేదు, అదేవిధంగా బోనస్ ఇస్తానని చెప్పేసి 500 బోనస్ ఇస్తానని సన్నాలకు అది సగం మందికి ఇచ్చో పావు మందికి ఇచ్చేసో వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. దాని విషయంలో రైతులకు నిరాశ ఉంది, అసంతృప్తి ఉంది. ఈరోజు రైతు బంధు విషయం, రైతు భరోసా వాళ్ళు ఏదైతే చెప్పినారో ఆ రైతు భరోసాలో అసలు ప్రభుత్వం ఇప్పటికీ ఒక ఎన్ని ఎకరాలకు నిర్దిష్టంగా రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలనేది ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనే లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము అనేక మంది, అంటే ఎక్కువ మందికి ఇచ్చేసినాము, ఎన్ని ఎకరాలు ఇచ్చేసినాం అని చెప్పేసి మా మీద ఎలిగేషన్ ఏదైతే చేశారో వాళ్ళు నిర్దిష్టంగా ఎన్ని ఎకరాలకు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు సంవత్సరంన్నర గడిచింది కదా, వాళ్ళు ఏమైనా నిర్ణయం చేసినారా? ఇగో ఇన్ని ఎకరాలకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి. కానీ ఇప్పటికీ 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి పడ్డ పరిస్థితే ఉంది తప్పితే ఒక 5, 10, 15, 20 ఎకరాలు ఇట్లా ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా రైతు భరోసా పడలేదు. కాబట్టి వీళ్ళు
వాటికి సరి అయిన నిధులు కేటాయించరు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అటు పారిశ్రామిక రంగం తీసుకున్నా, లేకపోతే ఉద్యోగ రంగం తీసుకున్నా, లేకపోతే నిరుద్యోగులుగా తీసుకున్నా ఎవరు హ్యాపీగా ఉన్నారు? నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు ఓట్లేసిన అదే అది కూడా చెప్తాను. 60,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. దాంట్లో 80,000 పోస్టుల నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ గారు. దాంట్లో 50,000కు అన్ని ఫైనలైజేషన్ అయిన వాటికి దానికి సర్టిఫికెట్లు ఇచ్చింది మాత్రమే. అంటే సర్టిఫికెట్లు ఇచ్చినందుకే కదా ఉద్యోగంలో చేరిండ్రు. ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసింది మేము. నియామక పత్రాలు ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా నిరుద్యోగులుగానే ఉంటుండే కదా. అదే కదా మేము చేస్తుంది. పెద్ద మనసుతోటి ఏమంటారు నియామక పత్రాలు ఇచ్చింది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన రాజా మేము అవి ఇచ్చేసేవాళ్ళం. ఎందుకంటే మీరు ఏదో కేసులు పెట్టేసి మళ్ళీ ఇరకటంలో పెట్టి ఇంకో 6 నెలల సంవత్సరం లేదు. అవన్నీ వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు, విమర్శలు అవి కాదు. ఇప్పుడు నోటిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, నోటిఫికేషన్ లో ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత మనము ఇక నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత దాన్ని ఆటంకించాల్సింది, అడ్డపడాల్సింది ఏమి ఉండదు. కాబట్టి ఆ చివరి పని ఆయన చేసిండు. ఎందుకంటే గవర్నమెంట్ లో వచ్చిండ్రు కాబట్టి. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఇద్దామన్నా? అది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఎవరింట్లో నుంచి ఇవ్వరండి. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ప్రజాధనము ప్రజలకు మనం ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు ప్రజల ఖజానా నుంచి ఇస్తాం. ఎవరి ఇంట్లో నుంచి ఇవ్వరు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? ప్రభుత్వ ఖజానా. ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చిన తర్వాత వాళ్ళకు నేను ఉద్యోగ జీతాలు ఇవ్వనని చెప్పేసి అంటే ఇంకా మీరు ఇంకో విషయం తెలియదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. పాపం ఈరోజు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందేమో అని చెప్పేసి. ఒకవైపు ఏమో రిటైర్మెంట్ అయిన తర్వాత తక్కువ డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఏమన్నా చేసుకుందామో, ఒక ఇల్లు కొనుక్కుందామో, లేకపోతే ఇంకోటి బిడ్డ పెళ్లి చేద్దామో, ఇంకోటి చేసుకుందామో, కూడా పెట్టుకుందామో అనే దగ్గర ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ అయిన జనాలు ఏదైతే ఉన్నారో, ఉద్యోగులు ఏదైతే ఉన్నారో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ రోజు ఆ రోజు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఒత్తాస పలికిన వాళ్ళు ఈ రోజు కంప్లీట్ గా అపోజిట్ ఉన్నారు. ఉద్యోగస్తులు వాళ్ళకు డిఎల్ ఇస్తామనో లేకపోతే ఇంకోటి ఇస్తామని చెప్పేసి అన్న వాళ్ళు, లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తామన్న వాళ్ళకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా లేరు. అదేవిధంగా రైతులు సంతోషంగా లేరు. పారిశ్రామికవేత్తలు సంతోషంగా లేరు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంతోషంగా లేరు. ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం ఎప్పుడైతే సుభిష్టంగా ఉంటుందో, సఖ్యతగా ఉంటుందో, బాగుంటుందో అప్పుడు అన్ని రంగాలు కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ రంగమే కుదేలైన పరిస్థితి. ఇంకా ఎవరు హ్యాపీగా ఉంటారు? ఇంకోటి మా ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ వ్యాపారం అంటే లిక్కర్ అమ్మి ఈ రాష్ట్రంలో అధిక ఆదాయాన్ని పొందుతున్నారు అని చెప్పేసి ఆ రోజు ఏదైతే విమర్శ చేసారో, ఈ రోజు దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1లో ఉంది లిక్కర్ అమ్మడంలో. అంటే ఆ రోజు మా మీద చేసిన విమర్శ ఏదైతే ఉందో, ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నంబర్ 1లో ఎందుకుంది? అంటే మేము తాగబోయించడం, మేము పట్టుకొని ఏదో నోట్లో పోసినట్టు కేసీఆర్ గారు అట్లా మాట. జనాలు ఒక పాలసీ ఉంది, వైన్స్ ఉన్నాయి, అవి అమ్ముడు పోయిన దానితో మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి మనం దాన్ని అట్లా ఆలోచించాలి. కానీ ఏదో కేసీఆర్ గారు నోట్లో పోసినారు, పట్టుకొని ప్రతి మనిషికి నోట్లో పోసినారు అనే లెవెల్లో అబద్ధ ప్రచారాలు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందనేది కూడా జనాలు చెప్పేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో త్వరలో చూద్దాం అన్న ఏం జరగబోతుంది రాజకీయాలు అనేది. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గౌతమ్ ప్రసాద్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.